హలో, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. అయితే మన ఛానల్లో ఇప్పుడు దాకా చెప్పని ఒక సెక్టార్ అనమాట. సెక్టార్ అని చెప్పాలో, జోనర్ అని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియదు. చాలాసార్లు యానిమేషన్స్ ఫిలిమ్స్ అయ్యి నాకు చాలా ఇష్టం, చూస్తూ ఉంటాం. ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా వాటి మీద ఒక స్పెషల్ ఇది ఉంటుంది. బట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, ఇంగ్లీష్ ఫిలిమ్స్, ఐసేజ్ 2 ఇలాంటి సినిమాలే ఎక్కువగా జనాదరణ పొందుతుంటాయి మన దేశంలో కూడా. మన ఇతిహాసాలు, మన కథలు, మన రూట్స్ నుంచి వచ్చిన కథలు, మన సనాతన ధర్మానికి సంబంధించిన కథలు, వాటిని ఎప్పుడు కూడా ఏంటంటే ఆ చిన్నతనం ఓన్లీ యూట్యూబ్లోనో టీవీలోనో చూడడం మాత్రమే జరుగుతుంది. అలాంటిది హోంబాలే ఫిల్మ్స్ చేసిన ఒక ప్రయత్నం, అది ఎలా చెప్పాలంటే అదొక ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా ట్రెండ్ సెట్ అవుతుంది. ఇక మీదట మన మైథాలజీ, మన సనాతన ధర్మానికి సంబంధించిన కథలు ఈ జనరేషన్కి, తర్వాత వచ్చే జనరేషన్కి తెలియటానికి ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అదే ఆ సినిమాని హోంబాలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార నరసింహ. అందరం చూసుంటాం ఖచ్చితంగా. అన్ని ఏజ్ గ్రూప్స్, నాకు తెలిసి జెన్జీ కిడ్స్ తప్ప మా ఏజ్ వరకు అంటే 87, 90 ఈ 90s వరకు అందరికీ తెలిసి ఉంటుంది భక్త ప్రహ్లాద సినిమా గురించి. శ్రీరంగారావు గారి సినిమా ఎంత అద్భుతంగా ఉంటుంది. దాని సాంగ్స్ కూడా అందరికీ అంత బాగా తెలిసిన ఇది. అయితే చాలా గ్యాప్ తర్వాత 3Dలో మహావతార నరసింహ సినిమా చేశారు అని చూసి, ట్రైలర్స్ చూసి బాగానే ఉంది అనుకున్నాను. కానీ థియేటర్లో ఇంత అప్లాజ్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కథలో ఉన్న ఎమోషను, ఆ ప్రహ్లాదుడికి నారాయణుడి మీద ఉండే ప్రేమ, లేకపోతే ఆయన మీద ఉండే ఈ భక్తి, దాన్ని ఇది చేయడంలో కానీ, హిరణ్యకశిపుడికి ఈ శాపం వల్ల అతను ఏదైతే నారాయణుడి మీద అతనికి ఉండే శత్రుత్వాన్ని కానీ, హిరణ్యకశిపుడి గురించి కానీ వరాహ అవతారంతో ఓపెన్ చేసి, హిరణ్యకశిపుడి మరణంతో ఓపెన్ చేసి, దాన్ని అలా తీసుకొచ్చి అసలు ఎంత బాగా, ఎంత రూటెడ్గా, ఎంత ఎమోషనల్గా, ఎంత కమర్షియల్గా ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసేలాగా ఈ సినిమాని అయితే రూపొందించారని చెప్పాలి. సాంగ్స్ కానీ, ఆ ప్రహ్లాదుడికి డబ్బింగ్ చెప్పిన ఎవరు చెప్పారో కానీ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చెవుల్లో నిజంగా అంత బాగా అనిపించింది అన్నమాట. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. నరసింహస్వామికి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు కానీ, ఆ క్లారిఫికేషన్స్ కానీ, ఫస్ట్ 20 minutes, లాస్ట్ 20 minutes అసలు మనం వేరే ప్రపంచంలో ఉన్నాం అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి చెప్పినా కానీ మీరు థ్రిల్ అవుతారు. యోగ నరసింహ అని చెప్పి ఒక ముద్ర ఉంటుంది అయింది. దాన్ని క్లైమాక్స్ ఆయన చేసే ఆ ఎండ్ ఫైట్లో ఆయన ఇట్లా శీర్షాస్త్రం వేసిన నరసింహస్వామిని చూపించేది అయితే అసలు ఒళ్ళంతా ఒకలాగా జలదరిస్తుంది మనకి. తర్వాత చేతులు కడుక్కునేది ఒకటి ఉంటుంది, అది అహోబిల క్షేత్రంలో ఉందంట. నిజంగా డైరెక్టర్ ఇంటర్వ్యూస్లో చెప్తుంటే విన్నాను. అస్సలు అలాంటి ఒక అద్భుతాన్ని నిజంగా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఓటీటీలో చూస్తే మీకు అసలు ఆ ఫీలింగు, ఆ ఎమోషను ఏది కూడా రాదు. అసలు అంత అద్భుతాన్ని కళ్ళ ముందు చూడాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలనుకుంటున్నాను. థియేటర్స్లో బ్రహ్మాండంగా ఆడుతుంది. మీరు చూడండి, పిల్లలకు చూపించండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చూపించండి. పెద్దోళ్ళు ఉంటే లాక్ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఈ అద్భుతాన్ని చూపించమని దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటాను. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో అంత గొప్పగా, సనాతన ధర్మానికి సంబంధించిన కథని అంత గొప్పగా చూపించారు. నరసింహస్వామిలో 2 షేడ్స్, ఆయన ఉగ్రరూపం అయితే ఎలా చూపించాడో, అలాగే తన భక్తుల మీద ఆ విష్ణుమూర్తికి ఎలాంటి ఒక ప్రేమ ఉంటుందో, ఎలాంటి వాత్సల్యం ఉంటుందో కూడా ఆ నరసింహావతారంలోనే దాన్ని మళ్ళీ ఎండ్లో చూపించడం, ఇవన్నీ నిజంగా మామూలు సినిమాల్లో తీసుకురావడం, ఆ ఎమోషన్ని సాధ్యం కాదు. అది ఆ యానిమేషన్ ఫిలిం కాబట్టి అంత అద్భుతంగా కనెక్ట్ అయింది. ఖచ్చితంగా చూసి మీరు ఇదిని ఎంజాయ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మహావతార నరసింహస్వామి సినిమా చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ చూసుంటే నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.